సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ మ్యాచింగ్ చూస్తే, సో ఈ డయాగ్రామ్ చూసి మీరు ఏదన్నా లైక్ కష్టంగా ఉంది, చాలా డిఫరెంట్ క్వశ్చన్ అని అనుకుంటారు, కానీ యాక్చువల్గా ఇది చాలా మెటీరియల్లో స్టాండర్డ్ బుక్స్లో ఆల్రెడీ పీఓక్యూస్లో ఇచ్చిన క్వశ్చన్సే ఇవి. కాకపోతే జస్ట్ ఇలా ప్లేట్స్ ఇలా పెద్దగా చూడగానే మీరు ఏమనుకుంటారు, ఇది ఏదో క్వశ్చన్ ఇచ్చేసారని చెప్పి భయపడిపోతారు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. కాకపోతే సింపుల్గా క్వశ్చన్ ఏంటంటే 4 ప్యారలల్ ప్లేట్స్ ఉన్నాయి అంతే. సో సింప్లీ ఇట్స్ లైక్ ఎ స్టాండర్డ్ క్వశ్చన్ దట్ యూ క్యాన్ ఫైండ్ ఇన్ all the materials, and in POQs also you can see. So basically there are like 4 parallel plates are there. So like 4 parallel plates means how many capacitors are forming here? So 3 capacitors are there, and they have given different situations for us to find the capacitance. So now how to approach this one? So here I'll be telling a short technique here, okay, how to arrange the plates and how to get the answers. So try to understand this. సో ఇన్ ద ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్తున్నారు వాళ్ళు, కెపాసిటెన్స్ బిట్వీన్ ఫస్ట్ ప్లేట్ అండ్ ఫోర్త్ ప్లేట్ కావాలంటే S2 S3 ఆర్ నాట్ కనెక్టెడ్ అంట. అంటే ఏ రెండు కూడా కనెక్ట్ చేయలేదన్నమాట ఇక్కడ. సో నాకు ఈ ప్లేట్కి మధ్య నాకు పొటెన్షియల్ కావాలి. సో ఇది ఏ ప్లేట్ అన్నో, ఇది బి ప్లేట్ అన్నో. సో దీనికి ఈ సెకండ్ ప్లేట్కి ఏ పొటెన్షియల్ లేదు కాబట్టి నేను దీనికి ఒక నేమ్ ఇస్తాను సి అని, దీనికి ఒక నేమ్ ఇస్తాను డి అని. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన పొటెన్షియల్ దేనికి మధ్య సార్, ఏకి బీకి మధ్య పొటెన్షియల్ కనుక్కోవాలి. మనం ఏకి బీకి మధ్య పొటెన్షియల్ కనుక్కోవాలి. ఏకి బీకి మధ్య పొటెన్షియల్ కనుక్కోవాలి కాబట్టి జస్ట్ రీఅరేంజ్ చేయండి, ఏ బి. ఓకే, సో నేను ఫస్ట్ ఆప్షన్ చేస్తున్నాను, నేను పి ఆప్షన్. ఏకి బీకి మధ్య పొటెన్షియల్ కనుక్కోవాలి. మధ్యలో ఇంకా 2 పాయింట్స్ ఉన్నాయి, సి ఇంకా డి. సో ఇప్పుడు ఆ ప్యారలల్ ప్లేట్స్ని కెపాసిటర్స్లో పెట్టేస్తా. సో ఏకి సికి మధ్య ఒక కెపాసిటర్ ఉంది, ఇదిగోండి ఇక్కడ కెపాసిటర్ ఉందా. మళ్ళీ సికి డికి మధ్య ఇంకో కెపాసిటర్ ఉంది కదా, సికి డికి మధ్య కూడా ఒక కెపాసిటర్ పెట్టేస్తున్నా. మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే డీకి బీకి మధ్య కూడా ఒక ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఇంకొకటి ఉంది. సో ఇలా ఉంది. ఇప్పుడు నేను వీ నీడ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ కెపాసిటెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి. సో ఇప్పుడు ఈ 3 ఎలా ఉన్నాయి, అన్నిటికీ ఏరియా సేమ్, డిస్టెన్సెస్ సేమ్, అండ్ లైక్ వ్యాక్యూమే ఉన్నాయి కాబట్టి అటు మధ్య అన్నిటికీ కెపాసిటెన్స్ సేమే. సో అన్నిటికీ సి అనుకుంటే, సో బేసికల్ వాళ్ళు C0 అని ఇచ్చారు. సో 3 సిరీస్లో ఉంటే సి ఈక్వలెంట్ ఎంత అవుతుంది, C/3. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కేస్ సి ఈక్వలెంట్ ఆర్ CAB will be equal to ఎంత, C0/3. సో ఇది జస్ట్ సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు క్యూ అరేంజ్మెంట్కి వద్దాం. క్యూ అరేంజ్మెంట్, సో క్యూ అరేంజ్మెంట్లో ఏమన్నారు, సో ద కెపాసిటెన్స్ బిట్వీన్ S1 అండ్ S4, ఫస్ట్ ప్లేట్కి ఫోర్త్ ప్లేట్కి మధ్య కెపాసిటెన్స్ అడుగుతున్నారు. అండ్ హియర్ దే ఆర్ పర్ఫార్మింగ్ అన్ యాక్షన్. హియర్ వాట్ దే ఆర్ డూయింగ్, దే ఆర్ కనెక్ట్ షార్ట్ సర్క్యూటింగ్ S2 అండ్ S3. So now let's try to understand what will happen when we short circuit the things. Okay, so again there are like 4 plates over here. These are like 4 parallel plates we are having, and now the thing is like I need to find the potential between first plate and fourth plate like this. So this is our first plate, let me name it as name A, and this is our fourth plate, let me name it as what, B. Now what they are telling, they are short circuiting 2 plates over here. What are the plates they are short circuiting? 2 and 3 plates are being short circuited over here. Then see, as both are short circuited with a simple conducting wire, so both must have what, same potential. So what I should be doing means, for this and for this I need to give same potential. Now in the entire question how many different points are there? So we have 3 points. Okay, earlier we used to have like 4 points in the previous case. Now we have only 3 points. What are the 3 points? Let us just rearrange over here. So A, C and B. A, C and B. Now if you observe, this capacitor is between, first parallel plate capacitor is between what, A and C. So I am replacing with the capacitor between A and C. And if you observe, this capacitor is between same potential C and C. So as delta V is 0, because like both will have same potential as VC and VC, so this capacitor becomes useless. So indirectly if you want me to connect, right, indirectly if you want to connect, I should be connecting it something like this, but you know this will become useless. So why? Because it's just like forming a closed loop. ఇది ఒకటే లూప్ లాగా ఉంది కాబట్టి, సో ఓన్లీ దీంట్లోకి వెళ్ళి కరెంట్ లైక్ పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ దిస్ ఎంత అవుతుంది, సేమ్ పాయింట్స్ కాబట్టి 0. సో అంటే ఆ కెపాసిటీ యూజ్లెస్ అనమాట, దాంట్లో ఛార్జ్ ఉండదు, ఏం ఫ్లో అవ్వదు అనమాట అది. సో అది పక్కకు తీసేయచ్చు. అండ్ లాస్ట్ ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటీ చూస్తే దేనికి మధ్య ఉంది, బీకి సికి మధ్యలో ఉంది. సో బీకి సికి మధ్యలో కెపాసిటీలా పెట్టేద్దాం. సో అయిపోయిన టైంకి ఇది C0, ఇది C0. సో ఇప్పుడు ఈ రీఅరేంజ్మెంట్ని సో ఇలా రీఅరేంజ్ చేసాం అనమాట. ఇచ్చిన సిచ్యువేషన్, గివెన్ సిచ్యువేషన్ వీ హ్యావ్ రీఅరేంజ్ యాజ్ షోన్. ఓకే, జస్ట్ బై గివింగ్ పొటెన్షియల్స్ టు ఆల్ ద డిఫరెంట్ పాయింట్స్.
Now you can clearly see that there are two capacitors which are in series. So therefore what will happen to the C equivalent in this case? In this case CAB will become what? C naught by 2. So for P the answer should be what? For P the answer should be C naught by 3 means 3. Okay, for this the answer should be 3, and for this Q the answer should be C naught by 2 means 2. For this the answer should be what? 2. Now let us go to the third situation, R. So they are telling capacitance between S1 and S3, that means first plate and third plate, and S2 and S4 are what? Shorted. So let me go to the third case then. So in the third case is R, right? So in coming to the case R, now again 4 parallel plates are there. They are asking between 1 and 3. Okay, they are asking between 1 and 3, and 2 and 4 are short circuited. 2 and 4 are short circuited. So let us see here. Between 1, I am naming it as A. Between 3, I am naming it as B. Okay, and they have clearly mentioned that 2 and 4 are short circuited. 2 and 4 are short circuited. Now I should be giving same name for both the things because both are short circuited. So let me give this as name. Let me give this name as C, and దీనికి కూడా C అని పేరు పెట్టేస్తే మళ్ళీ మొత్తం ఎన్ని పొటెన్షియల్స్ ఉన్నాయి ఇక్కడ? Again you can see that only 3 different potentials that we are having, A, C, B. ఏవైతే పాయింట్స్ మధ్య పొటెన్షియల్ అడుగుతున్నారో ఎక్స్ట్రీమ్ పెట్టుకోండి. ఓకే, మీకు సింపుల్గా ఉంటుంది. అప్పుడు మీరు ఈ కెపాసిటర్ దేనికి మధ్య ఉందంటే ఏమని చెప్తారు సార్? ఏకి సికి మధ్యలో ఉంది. సో ఏకి సికి మధ్య ఒక కెపాసిటర్ పెట్టేసా. ఓకే, బాగుంది. నెక్స్ట్ ఈ కెపాసిటర్ దేనికి మధ్య ఉంది? ఈ కెపాసిటర్ వచ్చి బీకి సికి మధ్య ఉంది. బీకి సికి మధ్య ఒక కెపాసిటర్ పెట్టాలి. సో పెట్టేసా ఒక కెపాసిటర్. నెక్స్ట్ ఈ కెపాసిటర్ కూడా దేనికి మధ్య ఉంది? మళ్ళీ బీకి సికే కదా, బీకి సికి మధ్య ఇంకో కెపాసిటర్ పెట్టేశాను. సో ఇదన్నమాట మనకు వచ్చిన సర్క్యూట్. సో ఈ సర్క్యూట్ వస్తే ఇంక అయిపోయినట్టే కదా ఆన్సర్. సో ఇది C నాట్, ఇది C నాట్, ఇది C నాట్. So therefore, if I ask what is the C equivalent between A and B, simply you guys can tell these two are in parallel, okay, which will give us what? 2C, and now 2C and C naught are in what? Series. So therefore, what will happen to the C equivalent here? C equivalent means CAB over here. In this, for this given situation, C naught into, so that will be 2C naught by 3C naught. So how much you are going to get? You are going to get 2C naught by 3. So 2C naught by 3 is the equivalent capacitance between A and B. Okay, so that means 2C naught by 3 is given as option number 4. So therefore this will have answer 4 as the answer. Now final case. In the final case what they are telling, em cheptunnaru final case lo, the capacitor between S1 and S2 with S3 shorted to S1. Okay, so ikkada vallu icchin case rasna S case ni ఫైనల్ కేస్ ఇంక ఇది. సో ఎస్ కేసులో ఏమన్నారు? మళ్ళీ 4 ప్లేట్స్ డ్రా చేద్దాం ఇక్కడ. సో మీకు ఎప్పుడు ఇలా ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ వచ్చినా నేను చెప్పినట్టు రీఅరేంజ్ చేసుకుంటే మీకు సింపుల్గా అయిపోతుంది అనమాట టాస్క్. ఇంకే కన్ఫ్యూజన్ లేకుండా రాసేయచ్చు. ఇప్పుడు దేనికి మధ్య అడుగుతున్నారు సార్? కెపాసిటెన్స్ బిట్వీన్ 1కి 2కి మధ్యలో అడుగుతున్నారు. చూడండి ఇక్కడ 1, 2, 1కి 2కి మధ్య నేమ్స్ పెట్టేసా, A అండ్ B. నెక్స్ట్ ఏమన్నారు? నౌ దే ఆర్ టెల్లింగ్ విత్ S3 షార్టెడ్ టు S1. S3 షార్టెడ్ టు S1 అంట. S3 S1 ఇలా కలిపేశాడు, టింగ్ 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 అంటే ఆటోమేటిక్గా దీని పొటెన్షియల్ ఏ కాబట్టి దీని పొటెన్షియల్ కూడా ఎంత అయిపోయింది సార్? దీని పొటెన్షియల్ కూడా థర్డ్ ప్లేట్ పొటెన్షియల్ కూడా ఏ అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, S2 అండ్ S4 ఆర్ ఆల్సో షార్టెడ్. అంటే 2, 4 కూడా షార్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ జస్ట్ నేను జంప్ ఇస్తున్నాను, ఎందుకంటే ఇవి రెండు కనెక్ట్ అవ్వకూడదు. ఇవి కనెక్ట్ అయితే సో దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ కనెక్షన్ లేదని జంప్ ఇచ్చానంటే 2 and 4 are connected, and you can clearly see that 2 already I gave a potential. Okay, second plate has a potential of what? B. So therefore fourth plate will also have a potential of what? Fourth plate కూడా ఏం పొటెన్షియల్ ఉంటుంది? B. ఇప్పుడు అన్ని ప్లేట్స్కి నేను పొటెన్షియల్ ఇచ్చాను, కానీ ఇప్పుడు ఈ కేసులో మనకి ఎన్ని పొటెన్షియల్స్ ఉన్నాయి? డిఫరెంట్ పొటెన్షియల్స్ రెండు ఉన్నాయి. ఆ రెండు ఏంటి సార్? మనకున్న రెండు పొటెన్షియల్స్ జస్ట్ పెట్టాను ఇక్కడ. ఆ రెండు పొటెన్షియల్స్ ఏంటి సార్? A and B. సో ఎప్పుడైతే రెండు పొటెన్షియల్ వచ్చినాయి, ఈ ప్లేట్ చూద్దాం. ఈ కెపాసిటర్ ఏ పొటెన్షియల్స్ మధ్య ఉంది? ఏకి బీకి మధ్య. సో ఫస్ట్ కెపాసిటర్ పెట్టేశాను. దేనికి మధ్య సార్? ఏకి బీకి మధ్య పెట్టేశాను. నెక్స్ట్ కెపాసిటర్ ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మళ్ళీ దేనికి మధ్య ఉంది? బిఏ అన్న ఏబి అన్న ఒకటే. ఇంకో కెపాసిటర్ పెట్టేశాను ఇక్కడ, ఇలాగా. నెక్స్ట్ నేను అబ్జర్వ్ చేస్తే ఈ థర్డ్ కెపాసిటర్ కూడా దేనికి మధ్య ఉంది? ఏకి బీకి మధ్య కదా.
ఇంకో కెపాసిటర్ పెట్టేస్తున్నాను ఇక్కడ, ఇంకో కెపాసిటర్ ఉంది. సో ఇవన్నీ ఈక్వల్ కెపాసిటర్స్ ప్యారలల్లో ఉన్నాయి, C0. సో దేర్ ఫోర్ ఇన్ దిస్ కేస్ వాట్ విల్ హ్యాపెన్ టు ద C equivalent, like CAB will be 3C0. And so what will be the option here? 3C0 means first option. For this the answer will be first. So you guys can clearly see that. So if you know how to rearrange, like I have explained here, then any type of question you can easily tackle. సో మీకు ఎలా నేను చెప్పినట్టు రీఅరేంజ్ చేసుకోవడం, డిఫరెంట్ ప్లేట్స్కి పొటెన్షియల్స్ ఇవ్వడం, షార్ట్ సర్క్యూట్ చేస్తే వాటిని లైక్ సేమ్ నేమ్స్ ఇవ్వడం, సేమ్ పొటెన్షియల్స్ ఇవ్వడం, వాళ్ళు ఇచ్చిన సర్క్యూట్ని రీఅరేంజ్ చేసుకొని సింపుల్ సిరీస్ ప్యారలల్ కనెక్షన్లోకి ఇంకొంచెం లైక్ మోడల్ మార్చి కొంచెం డిఫికల్ట్గా చేయాలంటే అలాంటిది ఇస్తారంటే రీఅరేంజ్ చేసినప్పుడు వీస్టోన్ బ్రిడ్జ్ వచ్చినప్పుడు, రీఅరేంజ్ చేసినప్పుడు సిమెట్రీ వచ్చేటట్టు అలా డిఫరెంట్గా ఇస్తారు. కానీ ఎలా అయినా కానీ ఇలా ప్లేట్స్ కింద ఇచ్చినప్పుడు డైరెక్ట్గా చూసి ఆన్సర్ చెప్పడం అంటే ఇది ఇలా కనెక్ట్ చేశారు, ఇది ఎక్కడ కనెక్ట్ చేశారు, ఆన్సర్ ఏంటి చెప్పమంటే అలా చెప్పలేము డైరెక్ట్గా మనం. So you can only judge the situation only after rearranging it and convert into like what standard like arrangements that we can see and visualize them. So once you know how to rearrange the circuits like this, as I said, any type of questions you can easily tackle based on these parallel plate capacitors. సో కావాలంటే మీరు జస్ట్ ఇప్పుడు డిఫరెంట్ మోడల్స్ పీవైక్యూస్లో ఇచ్చినవి, మెటీరియల్స్లో ఉన్నవి చూసి ట్రై చేయండి నేను ఈ చెప్పిన టెక్నిక్లో. సో మీకు అప్పుడు అన్నీ సాల్వ్ అయిపోతాయి మ్యాక్సిమం. Okay then.